Hi viewers, warm welcome to JD Realtors YouTube channel. In this video, you are watching Mayfair Apartments, Tellapur. ఈ ప్రాజెక్ట్ టోటల్గా 11 ఎకర్స్లో ఉంటుందండి. 11 ఎకర్స్ ప్రాజెక్ట్లో మనకు 7 టవర్స్ వస్తున్నాయి. 7 టవర్స్లో 778 అపార్ట్మెంట్స్ వస్తున్నాయండి. ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకు 10 floors హై రైజ్ టవర్స్. మీరు చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్. వన్ ఈజ్ ఎంట్రీ అండ్ అదర్ వన్ ఈజ్ ఎగ్జిట్. ఎస్, దిస్ ఈజ్ ఫ్రంట్ సైడ్ 100 feet రోడ్ అండి. ఈ రోడ్ వచ్చేసి మనకు విప్రో సర్కిల్ టు కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 కనెక్టివిటీ 150 feet రోడ్కి కనెక్టెడ్ ఉంటుందండి. మీరు చూస్తున్నారు ఈ ఎంటైర్ 11 ఎకర్స్లో 2 sides టవర్స్ ఉన్నాయండి. వన్ సైడ్ 4 towers అండ్ అదర్ సైడ్ 3 towers ఉన్నాయి. మిడిల్లో 1 acre సెంట్రల్ పార్క్ ఉంటుంది. నేను మీకు కంప్లీట్ పార్క్ వ్యూ చూపిస్తాను. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి. ఇంకా కమ్యూనిటీ ఆక్యుపేషన్ ఇవ్వలేదు, కానీ ఇంత గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు. చాలా లగ్జరీగా, లావియస్గా ఇంత గ్రీనరీని, మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ని కూడా చాలా గ్రాండ్గా డిజైన్ చేసి కంప్లీట్ చేశారు. పొజిషన్ ఇవ్వకముందే గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారంటే డెవలపర్ యొక్క ఇంట్రెస్ట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఎలివేషన్ కూడా ఎక్స్టర్నల్ పెయింటింగ్ స్టార్ట్ అయిపోయింది. చాలా మంచి అవుట్లుక్ ఉంది, క్లాసిక్గా కనిపిస్తుంది. ఎలివేషన్ కూడా టవర్స్. ఈ ప్రాపర్టీలో పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు కింద ఉన్న నెంబర్ పైన కాల్ చేయండి. 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. 1800 SFT, 1900 SFT, 2000, 2100 SFT అవైలబుల్ ఉన్నాయి సేల్కు. ఎస్, మీరు చూడొచ్చు. ఈ ప్రాజెక్టు డెవలపింగ్ బై గ్రీన్ మార్క్ డెవలపర్స్. వీరు ఇంతకుముందు కొండాపూర్లో, తెల్లాపూర్లో విల్లాస్, కొండాపూర్లో అపార్ట్మెంట్స్ కంప్లీట్ చేశారండి. తెల్లాపూర్లో ఒక 30 acres విల్లాస్ కమ్యూనిటీ కంప్లీట్ చేశారు. మేఫేర్ విల్లాస్ ఈ ప్రాజెక్ట్ పక్కనే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే విల్లాస్ కూడా కనిపిస్తున్నాయి వన్ సైడ్. ఎస్, చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ తీసుకొచ్చారు. చాలా బాగుందండి. ఇంట్రెస్టెడ్ బయర్స్ ప్లీజ్ కాల్ ఆన్ బిలో నెంబర్ టు విజిట్ ది మోడల్ హౌస్ అండ్ బుక్ ఏ ఫ్లాట్. ఎందుకంటే చాలా తక్కువ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎస్, మనం ఇన్సైడ్ వచ్చేసాం కమ్యూనిటీ లోపలికి. చూస్తే ఇన్సైడ్లో డ్రాపప్ పాయింట్ నుంచి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ -2 level సెల్లార్కి కనెక్టెడ్ ఉందండి. మనకు గ్రౌండ్ లెవెల్లో వెహికల్ మూవ్మెంట్ లేదండి. 0 పొల్యూషన్ ఎట్ ఎవర్ గ్రౌండ్. మీ కిడ్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ, సీనియర్ సిటిజన్స్ హ్యాపీగా దే కెన్ వాక్ అరౌండ్ ది ఎంటైర్ ప్రాపర్టీ. చాలా పెద్ద పార్క్ అండి. ఆల్మోస్ట్ నియర్లీ 4000 ప్లాంటేషన్ చేశారు సెంట్రల్ పార్క్లో. చాలా బాగుంది. పార్క్లో వెళ్ళి నేను కూర్చున్న తర్వాత మళ్ళీ బయటికి రావాలని అనిపించలేదు, అంత మంచిగా ఉంది. గ్రాస్ కానీ, ట్రీస్ కానీ, లోపలికి వెళ్ళగానే ఒక థిక్ ఫారెస్ట్లోకి వెళ్ళినటువంటి ఫీలింగ్ అనిపించింది. ఎంట్రన్స్ దగ్గర ఇది ఒక పెద్ద ట్రీ ఉందండి, మీరు చూస్తున్నారు. అది ఎంట్రీ అండి పార్కింగ్ లోపలికి. సెట్ బ్యాక్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. మంచి ల్యాండ్స్కేపింగ్ చేశారు, ఆర్కిటెక్చర్ కూడా. ఎస్, ఎలివేషన్ కూడా బాగుంది. ఫెన్సింగ్ మంచిగా అనిపిస్తుంది. ఆల్రెడీ ఎక్స్టర్నల్ పెయింటింగ్ అండ్ ఎలివేషన్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇది మెయిన్ సెంట్రల్ పార్క్ ఎంట్రన్స్ అండి. ఎంత మంచిగా ఉందండి అంబియన్స్. ఇది మీరు ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. ఒకసారి సైడ్కి వస్తే యూ కెన్ సీ దిస్ పార్క్. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. మీరు చూస్తున్నది వాటర్ చేస్తున్నారు, వాటరింగ్ చేస్తున్నారు ప్లాంటేషన్కి. ఇది మెయిన్ పార్క్ అండి, 1 acre పార్క్. ఆ పార్క్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో, ప్లాంట్స్, వాటి వల్ల బెనిఫిట్స్ ఇక్కడ పెట్టారు. మీరు మధ్యలో చూస్తున్నది అది ఆస్ట్రేలియా నుంచి తెప్పించారండి ట్రీ. అది మోర్ దెన్ 100 years ట్రీ అనమాట. అది రచ్చబండ
కాన్సెప్ట్ డెవలప్ చేశారు ఈ కమ్యూనిటీలో. అంటే మన ఇంట్లో పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అక్కడ వెళ్ళి కూర్చొని హ్యాపీగా దే కెన్ డిస్కస్ చేసుకోవచ్చు అన్నట్టు ప్లానింగ్. అంటే పూర్వం మన విలేజెస్ అట్మాస్ఫియర్ అనేది ఈరోజు హైదరాబాద్లో మనం ఉండే కమ్యూనిటీలో మనం ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఇక్కడ కల్పించబడ్డది ఈ కమ్యూనిటీలో. ఇంకొకటి ఏంటంటే ఈ సెంటర్లో ఉండేటువంటి సెంట్రల్ పార్క్ మీరు చూస్తున్నది, ఈ సెంట్రల్ పార్క్ మొత్తం కూడా న్యాచురల్ సాయిల్ అండి. అంటే -2 లెవెల్స్లో కూడా ఎక్కడ ఈ సాయిల్ని టచ్ చేసింది లేదు. ఎందుకంటే ఈ ప్లాంట్స్ గ్రో అవుతున్న కొద్ది కూడా వాటికి ట్రబుల్ ఉండదు. ఒకవేళ రూఫ్ పైన అలా ఏమైనా చేస్తే ఖచ్చితంగా ప్లాంట్స్ ఒక స్టేజ్కి లేక పెద్ద ట్రీస్ కదా ఇబ్బంది అవుతుంది. బట్ ఆ ప్రాబ్లం ఉండకూడదని ఇది లైఫ్ టైం కమ్యూనిటీలో అలాగే ఉండాలి ప్లాంట్స్ అని చెప్పేసి న్యాచురల్ గ్రౌండ్ని టచ్ చేయలేదు. ఇది పర్గోలా అండి. ఇలాగ 4 పర్గోలాలు ఉన్నాయి. ఇక్కడ ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగున్నాయండి. ఇది మాస్టర్ కాపీ, మాస్టర్ లేఅవుట్లో మీరు చూడొచ్చు. మిడిల్లో పార్క్ బ్యాక్ సైడ్ క్లబ్ హౌస్ వస్తుంది, స్విమ్మింగ్ పూలు, అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. మనకు 2 ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి, టెన్నిస్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్, ఇండోర్ గేమ్స్, స్నూకర్స్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్, ఎయిర్ కండిషన్డ్ జిమ్, హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్, యోగా, మెడిటేషన్, ఏరోబిక్స్, యూనిసెక్స్ సెలూన్, మల్టీపర్పస్ హాల్, క్రచ్, cafeteria with kitchen, all are available in clubhouse అండి. చూస్తున్నారు కదండి పార్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా గ్రీనరీగా ఉంది. ఎస్, వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ అండి. ఆ ఎక్స్పీరియన్స్ చేయగలిగాము. నా రిక్వెస్ట్, ఒకసారి వచ్చి ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలని ప్రాపర్టీ బయర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది వెరీ యాక్సెసిబుల్ టు ది మేజర్ ఐటీ కంపెనీస్ అండి, ఎంఎన్సీస్కి. ఎందుకంటే విప్రో సైకిల్ నుంచి ఈ ప్రాపర్టీ వరకు వితిన్ 5 to 10 మినిట్స్లో మీరు రీచ్ అవ్వచ్చు. అవుటర్ రింగ్ రోడ్కి 15 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. ఎయిర్పోర్ట్కి 40-45 మినిట్స్లో మీరు రీచ్ అవ్వచ్చు. అండ్ మేజర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మనకు 5 to 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నాయి. మీకు స్కూల్స్ కానీ, షాపింగ్ మాల్స్, హెల్త్ రిలేటెడ్ హాస్పిటల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ నౌ అవైలబుల్ ఉన్నాయండి. 5 to 10 కిలోమీటర్స్ రేడియేషన్లో అన్ని ఫెసిలిటీస్ మీకు అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారుగా, ఇదే రచ్చబండ. ఇది 100 years ట్రీ అనమాట. ఇది ఇంపోర్ట్ చేసుకొని ప్లాంట్ చేశారండి. చాలా పెద్ద ట్రీ అండి, ఎంత టాల్గా ఉంది చూడండి. ఎస్, దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాపర్టీ అండి. మేజర్ యూఎస్పీ టు దిస్ ప్రాపర్టీ ఈజ్ దిస్ సెంట్రల్ పార్క్ అండి. అండ్ సెట్ బ్యాక్స్ బిట్వీన్ ది టవర్స్ కూడా చాలా బాగుందండి. సో మీరు ఒకసారి వచ్చి వీటిని విజిట్ చేయాలని నా రిక్వెస్ట్. అండ్ ఖచ్చితంగా మీ రిక్వైర్మెంట్ ఉంటే మిస్ అవ్వకండి, ఇక్కడ ఫ్లాట్ బుక్ చేసుకోండి. ఖచ్చితంగా డెవలపర్ని గుర్తుపెట్టుకుంటారు, అంత మంచిగా ఉంది. మళ్ళీ ఇంకొక విషయానికి వస్తే యూడిఎస్ కూడా మీకు మెజారిటీ ఇక్కడ ఎక్కువ ఉంటుందండి కంపేర్ టు ది అదర్ కమ్యూనిటీస్. ఇక్కడ రేషియో మీకు చాలా తక్కువ ఉంది. 11 acresలో 700 అపార్ట్మెంట్స్ అంటే చాలా తక్కువ ఉంది. ఇన్ జనరల్ మనకు పర్ ఎకర్కి 100 అపార్ట్మెంట్స్ తీసుకుంటారు. ఈ 5 రైజ్కి వెళ్తే ఇంకా ఎక్కువనే తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ చొప్పున చూస్తే మనకు యూడిఎస్ కూడా ఇక్కడ మీకు ఎక్కువగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వన్ సైడ్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ అండ్ బ్యాక్ సైడ్ ఖచ్చితంగా మనకు ఫ్యూచర్లో ఏమాత్రం అబ్జెక్షన్ ఇచ్చే అవకాశాలు లేవు. ఇదండి ట్రీ. ఇది ఈ ట్రీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ కమ్యూనిటీలో ఉండేటువంటి మెంబర్స్, ఓనర్స్ చాలా ఎంజాయ్ చేస్తారండి. ఎమ్యూనిటీస్ అలాగే ఉన్నాయి, మంచి గ్రీనరీ ఉంది, చాలా ప్లాంటేషన్ చేశారు అండ్ అలాగే మెయింటైన్ చేసుకోవాలి. ఇది మీరు చూస్తున్నట్లయితే క్లబ్ హౌస్ అండి. ఈ క్లబ్ హౌస్లో ఇంతకుముందు నేను చెప్పాను కదా, అన్ని ఎమ్యూనిటీస్ వస్తున్నాయండి, ఇండోర్ ఎమ్యూనిటీస్. మీకు 30,000+ ఎమ్యూనిటీస్ స్క్వేర్ ఫీట్ ఇందులో ఇండోర్ ఎమ్యూనిటీస్ వస్తున్నాయండి మనకు. ఇది మెయిన్ ఎంట్రన్స్ టు ది క్లబ్ హౌస్ వస్తుంది. 20 feet హైట్ ఉంది, చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. స్లాబ్ వర్కింగ్ గోయింగ్ ఆన్ అండి క్లబ్ హౌస్లో.
కంప్లీట్ అయిందండి. రెడీ టు ఆక్యుపై పొజిషన్ ఉంది. వెరీ సూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.